జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గరుడ పురాణం ఆచారకాండలో చెప్పబడినటువంటి రకరకాల స్నానాలు, వాటికి ఉన్నటువంటి అంతరార్థాన్ని పరిశీలిద్దాం. గరుడ పురాణం ఆచారకాండలో అనేక రకాలైనటువంటి స్నానాల గురించి వివరించారు. వాటిలో దివ్య స్నానానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. సూర్య భగవానుడికి దివ్యుడు అనే పేరు ఉంది. దివ్య స్నానం అంటే ఏంటంటే ప్రతిరోజు సూర్యోదయం అయిన తర్వాత కనీసం 2 గంటల పాటు ఏ సమయంలోనైనా సూర్యకిరణాలు పడే ప్రాంతంలో ఉండి సూర్యుడికి సంబంధించినటువంటి నామాలు స్మరించుకుంటే దాన్ని దివ్య స్నానము అనే పేరుతో పిలుస్తారని, స్నానం చేసిన ఫలితం కలుగుతుందని గరుడ పురాణంలో 50వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. కాబట్టి స్నానం చేయటం వీలు కాని సమయాల్లో సూర్యోదయం తర్వాత 2 గంటల్లోపు ఎక్కడైనా సూర్యకిరణాలు పడే ప్రాంతంలో మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర అనే 12 నామాలు చదువుకుంటూ సూర్యకిరణాలు శరీరం మీద పడేలాగా ఉండాలి. దీన్ని దివ్య స్నానము అంటారు. స్నానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. ఆ తర్వాత గరుడ పురాణంలో చెప్పబడిన అద్భుతమైనటువంటి స్నానాలలో వారుణ స్నానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. వారుణ స్నానము అంటే వరుణుడి అనుగ్రహం ద్వారా స్నానం చేసినటువంటి ఫలితాన్ని పొందే స్నానము అని అర్థం. ఈ వారుణ స్నానము ఎలా చేయాలి అంటే నదులలో కానీ, చెరువులలో కానీ, సముద్రాలలో కానీ స్నానం చేస్తే దీన్ని వారుణ స్నానము అనే పేరుతో పిలుస్తారు. అంటే ఇటువంటి స్నానము అనేక రకాలైన పాపాలన్నీ తొలగింపజేస్తుంది. సహజంగా సముద్ర స్నానం కంటే నదీ స్నానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే సముద్ర స్నానాన్ని ఆచరిస్తూ ఉండాలి. మిగిలిన రోజుల్లో మాత్రం నదీ స్నానాన్ని మాత్రమే ఆచరించాలని పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. నదుల్లో జీవశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. నదీ స్నానం ఆచరించడం ద్వారా అనేక రకాలైనటువంటి పాపాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. కాబట్టి వారుణ స్నానము అంటే నదులలో కానీ, సముద్రాలలో కానీ, చెరువులలో కానీ రకరకాల జలముల యందు స్నానం చేస్తే దాన్ని వారుణ స్నానం అంటారు. ఇది అన్ని రకాలైనటువంటి పాపాలను పోగొట్టే స్నానంగా పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఆ తర్వాత యోగిక స్నానానికి విశేషమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. యోగిక స్నానము అంటే అర్థం ఏంటంటే ఎవరైనా అనారోగ్యవంతులు ఉన్నట్లయితే వాళ్ళు స్నానం చేయటానికి వీలు కాని పక్షంలో మనస్సులోనే నారాయణ నామాన్ని స్మరించుకుంటూ స్నానం చేసిన భావన పొందాలి. దీన్నే యోగిక స్నానము అనే పేరుతో పిలుస్తారు. అలాగే వాయవ్య స్నానానికి కూడా విశేషమైనటువంటి ప్రాధాన్యత చెప్పడం జరిగింది. వాయవ్య స్నానం అంటే అర్థం ఏంటంటే ఆవులు నడుస్తున్నప్పుడు ఆవు గిట్టల నుంచి వచ్చేటటువంటి ధూళి శరీరానికి తాకితే దాన్ని వాయవ్య స్నానము అనే పేరుతో పిలుస్తారని కూడా గరుడ పురాణంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది. ఇలా ఒక్కొక్క రకమైనటువంటి స్నానాన్ని ఆచరించడం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. స్నానాన్ని ఆచరించిన ఫలితం సంపూర్ణంగా కలగాలంటే ఎప్పుడు స్నానం చేస్తున్నా సరే సర్వ పుణ్య నదులను మనస్సులో స్మరించుకుంటూ స్నానం చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. స్నానం చేయటం అంటే కేవలం శరీరాన్ని శుద్ధి చేసుకోవటం మాత్రమే కాదు, మనస్సును కూడా శుద్ధి చేసుకోవాలి. మనస్సులో ఉన్న మలినాలను తొలగింపజేసుకొని పరమాత్మ భావాన్ని పొందాలి. అదే స్నానం చేయటంలో ఉన్న నిజమైన అంతరార్థమని పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. రేపటి శుభయోగం శీర్షికన పరమయోగులు, ఋషులు సంచరించేటటువంటి కైలాస పర్వతానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, మానస సరోవరానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, గిరి పరిక్రమ ద్వారా ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. కోలవదన కుశేషజనయన కొకారిమండిత కిరీట క్రోడపతి భీషణముఖి క్రీడసి జగతిత్వమేవ కమాక్షి అని ఆ వరాహదేవిని కీర్తిస్తాడు. హలముసల చాపహస్త అన్నట్టుగా ఆ తల్లి యొక్క స్వరూపాన్ని భావన చేస్తారు. అది మహావారాహి ఉన్నటువంటి భూమికి ఇది దాటేక 18వ ప్రాకారం నవరత్న ప్రాకారం.
ఇప్పటివరకు అన్ని రత్నాలు చెప్పి నవరత్నమయ ప్రాకారాన్ని వివరిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి దేవతలు సమస్త ఆమ్నాయ దేవతలు, అమ్మవారి ఉపాస్య మంత్రములన్నీ ఇక్కడ ఉంటాయండి. ఆమ్నాయ దేవతలు, అలాగే మహావిద్యా దేవతలు. మహావిద్య అనబడే అమ్మవారి యొక్క ఒక మంత్ర ఉపాసన విద్య ఉన్నది. అందులో అనేక దేవతలు ఉంటారు. మహావిద్యా పారాయణను కూడా చేస్తూ ఉంటారు. ఆ మహావిద్యలో చెప్పబడే దేవతలందరూ ఈ ప్రాకారంలో ఉంటారు. అలాగే శ్రీదేవి అనగా అమ్మ ధరించిన అన్ని అవతారం పూర్తయి ఇక్కడికి వచ్చి ఉంటాయట. పైగా రకరకాల ఆవరణ దేవతలందరూ ఉంటారు. మరొక అద్భుత విషయం ఏంటంటే 7,000,000 మంత్రములు దేవతారూపములు ధరించుకుని ఉంటాయి. మొత్తం వేద మంత్రాలు లెక్క కట్టి చెప్పారు 7,000,000 మంత్రాలట. ఆ మంత్రదేవతలు అందరూ ఉంటారు. అసలు ఉపాస్యం అంటేనే మంత్రదేవత. సమస్త మంత్రదేవతలు ప్రకాశించే చోటు. ఒక్కొక్కరు మెరుపుల వలె, పగడాల వలె రకరకాల కాంతులతో మెరిసిపోతుంటారు. అందుకే నవరత్న ప్రాకారం అన్నారు. అనేక కాంతులతో మెరిసిపోతుంటారు. ఇప్పటి వరకు నవరత్న ప్రాకారం అయిపోయింది. ముందుగా ధాతు ప్రాకారములు, వాటి మధ్యలో ఉజ్జారమణాలు, తర్వాత రత్న ప్రాకారాలు, అందులో రకరకాల శక్తులు, లోకపాలక శక్తులు అయిపోయాయి కదా. అయిపోయింది. ఇంకా 18 ప్రాకారాలు దాటిపోయాం. మొత్తం గమనమంతా కొండలిని శక్తి గమనమే. ఆఖరికి చేరుకుంటున్నాం. పెద్ద పద్మాల వనంట, మహాపద్మాటవి. ఇక్కడ వచ్చేసాం, ఇంక పర్వాలేదు. ఆ చుట్టూ పద్మాటవి. ఆ పద్మాటవి మధ్యంలో 4 మండపాల నడుమ చింతామణి గృహం ప్రకాశిస్తున్నది. 4 మండపాలు ఉన్నాయి. ఒక్కొక్క మండపం పేరు చెప్తున్నాడు. శృంగార మండపశ్చైవ. అమ్మవారు అలంకారాలవన్నీ చేసుకోవాలంటే అక్కడికి వెళ్తుంది. ఆభూషణ మండపం అంటారు దీన్ని. చతుషష్ఠి ఉపచార పూజలు శంకరులు వర్ణించారు. అక్కడ శృంగార మండపం ఒకటి, ఇంకోటి ముక్తి మండపం ఒకటి, 3వది జ్ఞాన మండపం, 4వది ఏకాంత మండపం. 4 మండపాలు ఉన్నాయి. ఈ 4 మండపాల్లో అమ్మవారు ఒక్కొక్క పనికి ఒక్కొక్క మండపంలోకి వెళ్తుంటారు. అందులో ఏ మండపంలో ఎప్పుడు ఉంటారో చూపిస్తున్నారు. ఈ మండపములు, ఆ చింతామణి గృహం, వీటిని ఆవరించుకుంటూ మహాపద్మాట ఉంటుంది. ఒక్కొక్క పద్మం చాలా యోజనాల విస్తీర్ణంగా ఉంటూ పెద్ద పెద్ద కుసుమాలతో కాడలతో ఉంటాయట. పైగా ఇవన్నీ స్థల పద్మములు, నేల మించే వస్తుంటాయి. అలాంటి పద్మములు ప్రకాశిస్తూ ఉంటాయి. మహాపద్మాటవీ తద్రత్న సోపానిర్మిత సుధారసేన సంపూర్ణ. వాటి నుండి మకరందం చిప్పిల్లుతూ ఉంటుంది. తుమ్మెదలు జుమ్మని మ్రోగుతూ ఉంటాయి. నాదశక్తిమయంగా ప్రకాశిస్తున్నది. ఇక్కడ శృంగార మండపంలో దేవి కూర్చుని ఉంటే అనేక మంది దేవకాంతలు ఉంటూ అమ్మవారికి గానము, నృత్యము, వినోదాలు చేస్తూ ఉంటారు. అక్కడ అవి వింటూ ఆనందిస్తూ ఉంటుంది ఆ సభలో కూర్చుని శృంగార మండపంలో అమ్మవారు. ఇక ముక్తి మండపంలో కూర్చుని ఏ జీవులు ముక్తికి యోగ్యులో విచారణ చేసి వాళ్ళు ముక్తినిస్తూ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ అది. పైగా అమ్మవారి పరాభక్తులై అక్కడికి చేరిపోయారు. అలాంటి వారిని రోజు కాసేపు కూర్చోబెడుతుంది జ్ఞాన మండపంలో. వాళ్ళకి ఆత్మజ్ఞానం బోధించి క్రమంగా సాయుధ్యముక్తినిస్తుంది జ్ఞాన మండపంలో అన్నారు ఇక్కడ. ఇక ఏకాంత మండపంలో ఏం చేస్తుందంటే అమ్మవారు కోర్ కమిటీ మీటింగ్ పెట్టుకుంటుంటారండి. కోర్ కమిటీ మీటింగ్ అంటే మనకు తెలుసు, ప్రధానమైన శక్తుల్ని తీసుకుని జగద్రక్షణ కోసం ఏవేవి చేయాలో ప్రణాళికలు అక్కడ వేస్తుంటారట. మరి ఒక లోకం నడిపే, ఒక రాజ్యం నడిపేవాడికే పెద్ద డిపార్ట్మెంట్లు, మినిస్ట్రీలు ఉన్నప్పుడు విశ్వం నడిపే అమ్మకి ఎన్ని ఉండాలో చూడండి ఇక్కడ. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే చతుర్థే మండపే చేవ జగద్రక్ష విచింతనం మంత్రిణీ సహిత. తన మంత్రిణీ దేవతలతో ఆ తల్లి అక్కడ మొత్తం లోకరక్షణని చింతన చేస్తూ ఉంటుంది. 4 మండపాలు అయ్యాయి. మహాపద్మాటవి చూశారు. ఈ పద్మాటవికి 4 మండపాలకి మధ్య నేలకు తగలకుండా అద్భుతమైన మణుల కాంతులతో విరజిమ్ముతూ 4 ద్వారములతో ప్రకాశిస్తూ ఉన్నదే చింతామణిమయ గృహము. అది ప్రవేశించాం. చింతామణి గృహం. చింతామణి ఏది చింతన చేస్తే దాన్ని ప్రసాదించేది చింతామణి. ఏది కోరుకుంటే అది ఇస్తుంది. అందుకని చింతలు తీర్చున్నది కాదు, చింత శబ్దానికి చింతనం అని అర్థం. చింతించేవన్నీ తీర్చుతుంది. ఏది కోరుకుంటే అది ఇస్తున్నది. అటువంటిప్పుడు చింత కూడా తీరుస్తుందని కూడా తప్పేం లేదు. కానీ చింతన చేసేదాన్ని ఇచ్చేది. అందుకే చింతామణి గృహం. ఆ చింతామణి గృహంలోకి ప్రవేశించాం. విస్తారమైన సభామండపం. ఆ సభామండప మధ్యంలో అద్భుతమైనటువంటి ఒక వేదిక, రత్నమయ సోపానములతో ఆ వేదిక ప్రకాశిస్తున్నది. దానిపైన ఆ వెనక భాగంలో ఒక చక్కని యవనిక ఉందిట. ఏమిటయ్యా యవనిక అంటే సమస్త ప్రపంచంలో సత్యాన్ని తెలియనివ్వకుండా నేను కప్పే తిరోధానం అనే మాయా యవనిక నా వెనకాల పెట్టుకున్నాను. మాయ అమ్మకి వెనకాల ఉన్నదండి, తెలుసుకోవాల్సింది. అందుకే ఎవరైతే అమ్మని చూస్తాడో వాడికి మాయ బాధలేదు. వాడికి మాయను ఆవిడ వెనక్కి పెట్టేసింది. మనకి మాయ మన ముందుంటుంది, అమ్మవారికి మాయ వెనకున్నది. చూడండి ఇక్కడ మహామాయా యవనిక ఏ నమో నమః అని ఆ యవనికి ప్రత్యేకించి నమస్కారం చేస్తాం. ఆ పైన షాండ్లియర్ ఉందిట, రత్నమయమైనటువంటి అద్భుతమైన దీప ప్రాకారం ప్రకాశిస్తుంది. ఆ క్రింద ఉన్నది అద్భుతమైన సింహాసనం. ఈ సింహాసనం సామాన్యమా?
దానికి పెద్ద కోళ్ళు 4 ఉన్నాయటండి. దాని మధ్యలో బల్లపరచబడి ఉన్నది. దానిపై మెత్తని పరుపు, దానిపై ఒక చక్కటి పరిస్తరణ అంటే బెడ్షీట్ ఇవన్నీ పరచబడి ఉన్నాయి. పంచబ్రహ్మమయ సింహాసనం అది. బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివ. బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివమయమైన మంచమది. అంటే ఒకే ఈశ్వరుడు సృష్టి అప్పుడు బ్రహ్మగా, స్థితి అప్పుడు విష్ణువుగా, సంహారం అప్పుడు రుద్రుడుగా, తిరోధానం అనబడే క్రియలో ఈశ్వరుడుగా ఉంటూ అనుగ్రహం అనబడే మోక్షకారణ క్రియారూపుడైన సదాశివుడు ప్రత్యేకమైన బల్లగా తయారేట. ఇక్కడే అమ్మవారు కూర్చున్నారు అనుగ్రహ కృత్యం పైన. తెలుసు, టచ్ అక్కడుంది. మిగిలిన 4 సంబంధం ఉన్నది కనుక సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహములైన పంచకృత్యముల వేదిక అది. దానిపై కూర్చున్నాడు ఒక ఆయన. ఎంత అందంగా ఉన్నాడు చూడండి. పరచబడ్డటువంటి ఆసనంపై ఒక ఆయన ఉన్నాడు. ఎంత చక్కగా ఉన్నాడంటే 4 చేతులు వాట. పైన ఒక చేత్తో హరిణము లేడిని పట్టుకున్నాడు, ఇంకో చేత్తో పరశువు పట్టుకున్నాడు. పరశువు హరిణము. కింద 2 చేతులతో అభయవరద హస్తములు ధరించున్నాడు. ఈయన పేరేమిటయ్యా అంటే భువనేశ్వర. ఈయన భువనేశ్వరుడు. ఈయన ఎప్పుడు 16 ఏళ్ల వయసేనండి. షోడశ 16 ఏళ్ల వయస్సులో ప్రకాశిస్తూ ఉంటాడు. పైగా సర్వదేవతలకు ఈశ్వరుడై, దేవదేవుడై, మహాదేవుడై, సదాశివుడై, పరమేశ్వరుడై చెప్పబడుతున్న భువనేశ్వరుడు ఆయన స్వరూపం కోటి సూర్య ప్రతీకాస చంద్రకోటి సుశీతల. అంత దివ్యంగా తేజరిల్లుతున్నాడు. శుద్ధస్ఫటిక శంకాస, శుద్ధస్ఫటికం వలె తెల్లని కాంతలుతున్నాడు. త్రినేత్ర 3 కళ్ళవాడు, చంద్రలేఖ ధరించినవాడు, చల్లని కాంతులవాడు భువనేశ్వరుడు. ఆయన ఒళ్ళో కూర్చున్నది తల్లి, అసలైన ఇన్నిటికీ మూలమైన మహారాణి. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు బుధవారం. సహజసిద్ధంగా బుధవారం అనగానే అందరూ కూడాను ఆ యొక్క గణపతి ఆరాధన తప్పనిసరిగా ఆచరించేటువంటి సుదినం. గణపతికి ప్రీతికరమైనటువంటిది ఆకుపచ్చ రంగు. ఆకుపచ్చ రంగుతో ఉండేటువంటి ఆ యొక్క పచ్చ గణపతిని గనక ఇంటిలో ఉంచుకొని ఆ పచ్చ గణపతిని గనక ఈ రోజున పచ్చ రంగులో ఉండేటువంటి గడ్డి పోచలతో 21 గరికలతో స్వామిని అష్టోత్తరంతో పూజ చేసి స్వామికి ప్రీతికరమైనటువంటి బెల్లం, అరటిపండు, అలాగే ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి గణపతి యొక్క మూల మంత్రాన్ని, గకార ప్రియుడు కాబట్టి ఈ మాఘమాసంలో బుధవారం నాడు గణేశ మంత్రం ఓం గం గణపతయే నమః అని 108 సార్లు గనక పద్మపూసల మాలతో గనక జపించినట్లయితే అదృష్టకరమైనటువంటి జీవన విధానాన్ని ఆ స్వామివారు మనకు ప్రసాదించి తీరుతాడు. ఆయన నిధిపతిగా మనల్ని అనుగ్రహిస్తాడు. అందుచేత ఈ బుధవారం నాడు పచ్చ గణపతిని గనక పూజించినట్లయితే అద్వితీయమైనటువంటి అభివృద్ధి తప్పనిసరిగా కలిగి తీరుతుంది. అంతేకాకుండా గణపతికి ప్రీతికరమైనటువంటి లడ్డూలు నైవేద్యంగా సమర్పించి 10 మందికి పంచినా కూడాను విశిష్టవంతమైనటువంటి ప్రభావం వస్తుంది. వివాహం కాక ఆలస్యమవుతున్నటువంటి వారు ఈరోజు గణపతిని గనక పసుపు రంగు నీటితో గనక, అంటే నీళ్ళల్లో పసుపు వేసి ఆ నీటితో గనక అభిషేకం చేసినట్లయితే త్వరగా వివాహం కావటానికి ఆ యొక్క గణపతి
తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తాడు అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:48 సూర్యాస్తమయం 6:12. తిథి నవమి ఉదయం 9:57 వరకు. నక్షత్రం అనురాధ ఉదయం 10:51 వరకు. వర్జం సాయంకాలం 5:06 నుంచి 6:54 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:53 వరకు. అమృతకాలం రాత్రి 3:50 నుంచి 5:37 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవృకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం బుధవారం శ్రీరామచంద్రునికి ప్రీతికరమైనది. కొన్ని రామాయణాల్లో రాముడు బుధవారం జన్మించాడు అనే విషయం కూడా ఉంది. అయితే బుధవారం రోజున మనం బాలరామాయణం అంటే రాముని చరిత్ర అన్నమాట. అది నారదుడు వాల్మీకి చెప్పాడు. 100 శ్లోకాలు ఉంటుంది, పూర్తి కథ వస్తుంది. ఆ రామాయణం కనుక పారాయణ చేయించినట్లయితే పిల్లల చేత వాళ్ళకి విద్య చాలా సులభంగా రావడంతో పాటు దాన్ని సద్వినియోగం చేసే ప్రజ్ఞ ఏర్పడుతుంది. వారిలో సల్లక్షణాలు ఏర్పడతాయి. అవి మనకి ఆనందకరంగా ఉంటాయి, సమాజానికి మేలు చేసేవిగా ఉంటాయి. అలాగనే హయగ్రీవు జపం చేయడం ద్వారా, హయగ్రీవునికి పూజ చేయడం ద్వారా, హయగ్రీవునికి పెసలతో చేసిన పాయసాన్ని నివేదన చేయడం, ప్రసాదం తీసుకోవడం ద్వారా విద్యార్థులలో బుద్ధి కుశలత, జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతాయి. విద్యను సద్వినియోగం చేసే శక్తి పెరుగుతుంది. కాబట్టి మనం ఆ విధంగా సద్వినియోగం చేయడంతో పాటుగా పిల్లలు పరీక్ష రాసే సమయంలో కూడా తల్లిదండ్రులు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా వారు పరీక్షల్లో అధికంగా మార్కులు తెచ్చుకోవడంతో పాటుగా విద్య యొక్క లోతులను గ్రహిస్తారు, సద్వినియోగం చేసే ప్రజ్ఞను అలవర్చుకుంటారు. కాబట్టి విద్యను సద్వినియోగం చేసే నేర్పు పెరగాలంటే హయగ్రీవుని ఆరాధన తప్పనిసరి. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా సకల విద్యావంతుల యొక్క, సకల విద్యార్థుల యొక్క విద్యా సద్వినియోగం కావాలని, వారిలో సద్బుద్ధులు పెరగాలని మనం చేసుకోవాలి. మన పిల్లలు చదువుకుంటున్నా చదువుకోకపోయినా సకల విద్యార్థులు మంచి పౌరులుగా రూపుదిద్దుకొని సమాజానికి మేలు చేసేవారు కావాలనే సంకల్పంతో హయగ్రీవుణ్ణి, శ్రీరామచంద్రుణ్ణి ప్రతి బుధవారము పూజించడము, ధ్యానించడము, బాలరామాయణం చదువుకోవడము అనే చర్యలను చేపట్టడం అత్యవసరం. ఇది నిత్యావసరం, తప్పనిసరి అని మనం గుర్తించాలి. నేటి ఆణిముత్యాలు. దారి తెలిసిన వారిని ముందుగా వెళ్ళనివ్వాలి.
మనందరం చివరికి ఎవరిని చేరిపోవాలి అంటే పతి అయినటువంటి పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి జీవితంలో ఉపాసన సాధనగా వెళ్ళాలి. అందరికీ పతి వాడొక్కడే, ఆ భగవంతుణ్ణి చేరాలి. అందుకు కాత్యాయని వ్రతం చేశారు ఆంతర్యం. ఇప్పుడు వాళ్ళు ఆ కాత్యాయని వ్రతం చేస్తూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక మంత్రం చెప్పారు. కాత్యాయని మహామాయే మహాయోగిన్ యధీశ్వరి నందగోప సుతందేవి పతిమ్యే కురుతే నమః అన్నారు. వ్యాస భాగవతం నుంచి చెప్తున్నాను. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి అన్నారు. వాళ్ళ మహాయోగులకు అధిష్టానమైనటువంటి ఓ గౌరీస్వరూపమా, ఓ కాత్యాయని, మాకు నందగోప సుతందేవి, నందగోపుని యొక్క కుమారుడైనటువంటి కృష్ణుడు మాకు పతియగుగాక, ఇందుకు మేము వ్రతం చేస్తున్నాం అన్నారు. వ్రతం అంటే నియమం ఉంటుంది. ఏమిటి నియమం పాటించారు వాళ్ళు? హవిష్యాన్నం తింటాం మేము అన్నారు. హవిష్యాన్నం అంటే క్షార లవణ స్పర్శ లేని అన్నాన్ని హవిష్యము అని పిలుస్తారు. క్షారస్పర్శ ఉండకూడదు, లవణస్పర్శ ఉండకూడదు. అంటే ఉప్పు వగరు పులుపు ఇటువంటివి ఏమి ఉండవు. ఉండకుండా ఉండిన అన్నాన్ని హవిష్ అంటారు. ఆ అన్నం మాత్రమే తింటారు వాళ్ళు. తింటూ నెల్లాళ్ళు తెల్లవారుజామున స్నానం చేస్తారు, కాత్యాయని దేవిని పూజ చేస్తారు. ఇది 30 రోజుల వ్రతం. ఈ వ్రతం చేస్తే కృష్ణుడు పతి అవుతాడు. అందుకని వాళ్ళు మొదలుపెట్టారు. ఇప్పుడు దానికి పూర్వాంగంగా వాళ్ళు ఏం చేయాలి? స్నానం చేయాలి యమునా నది, కాళిందీ నదిలో. వీళ్ళందరూ ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకున్నారు, పిలిచారు. అందులో మీరు చాలా జాగ్రత్తగా చదవాలి గోపికా వస్త్రాపహరణ ఘట్టాన్ని. అందులో వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా కృష్ణ భగవానుని మీద కీర్తనలే పాడుకుంటూ వెళ్ళారు. అసలు నిద్ర లేవడం భగవన్నామంతో ప్రారంభం కావాలి. పూర్వం నగర సంకీర్తనం అని ఉండేది. ప్రతి ఇంటి ముందు నుంచి భజన చేస్తూ వెడుతుంటే ఆ ఇంటి వాళ్ళు కూడా వెళ్ళి ఆ ఇంటి చివరి వరకు ఏదో 4 నామాలు చెప్పొస్తుండేవారు. అలా సమూహం కింద వెడుతూ ఉండేవారు. అలా వాళ్ళందరూ కలిసి చెయ్యి పట్టుకొని కృష్ణుడి యొక్క గుణగానం చేస్తున్నారు. చేస్తూ కాళింది మడుగు దగ్గరికి వెళ్ళారు యమునా నది స్నానానికి. వెళ్ళి వాళ్ళు ఇప్పుడు స్నానం చెయ్యబోయే ముందు తమ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు తీసి అక్కడ పెట్టేశారు. ఇప్పుడు ఇది పైకి కనపడినంత తేలికగా ఉండదండో, చాలా గంభీరమైన విషయం అది. వాళ్ళు స్నానం చేస్తున్నారు, కృష్ణుడు వచ్చాడు. అసలు వాళ్ళది ఎవరి కోసం చేస్తున్నారు ఈ వ్రతం? ఆయన కోసమైనా చేస్తున్నారు. ఆయనే వచ్చాడు. రాసలీలలో ఆయన ఒక్కడే వస్తాడు. గోపికా వస్త్రాపహరణ ఘట్టంలో గోపాల బాలురతో కలిసి వస్తాడు. పక్కన గోపాల బాలురిని తీసుకుని వస్తాడు. ఇప్పుడు వాళ్ళని చప్పుడు చేయకండి, వాళ్ళు బట్టలు విప్పి నీళ్లల్లో దిగారు కాబట్టి మీరు చప్పుడు చేయకుండా నాతో రండి అని నీపవృక్షం దగ్గరికి వెళ్ళాడు. నీపవృక్షం అంటే కదంబం. కదంబం నీటి ఒడ్డున పెరుగుతుంది. ఆ కదంబ వృక్షం దగ్గరికి వెళ్ళి వాళ్ళు విప్పినటువంటి బట్టలన్నిటినీ కూడా తీసుకుని ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. వీళ్ళు జలక్రీడలాడారు అని ఉంది భాగవతంలో. అంటే నీళ్లలో కొంతసేపు ఆడారు. నీటిలోకి ప్రవేశిస్తే వృద్ధులకు కూడా కాసేపు ఆడుకోవాలనిపిస్తుంది. ముందు చెలంటాడు కానీ దిగిన తర్వాత కాసేపు ఉంటాడు అందులో. కాబట్టి జలక్రీడలు ఆడారు. ఆడి పైకి వద్దాం అనుకున్నారు. పైకి వద్దాం అనుకునేటప్పటికి దృష్టి దేని మీద కెడుతుంది? వస్త్రములను తీసుకోవాలి కాబట్టి వస్త్రముల మీద కెడుతుంది. వాళ్ళ వస్త్రములు కనపడలేదు. కనపడకపోతే ఇప్పుడు వాళ్ళు మా బట్టలేవి అని చుట్టుపక్కల చూశారు. కదంబ వృక్షం మీద కృష్ణుడు కూర్చుని ఉన్నాడు. ఆయన దగ్గర వాళ్ళ బట్టలు ఉన్నాయి. ఆయన చుట్టూ గోపాల బాలురందరూ కూర్చుని ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఆయన వంక చూశారు. చూసి వాళ్ళు అన్నారు, కృష్ణ, ఇది నీకు తగినటువంటి పనేనా? అసలు ఇటువంటి పనులు చెయ్యొచ్చా? మేము ఒడ్డున పెట్టినటువంటి బట్టల్ని నువ్వు తీసుకుని కదంబ వృక్షం మీద కూర్చోవడం అనేటటువంటివి అసలు ఏ విధంగా చూసినా కూడా సమర్థనీయమా? కొంటివి మా హృదయంబులు, కొంటివి మా నంబు లజ్జ, కొంటివి వలువల్ కొంటవిక ఎట్లు చేసేదో కొంటవు కదా చిన్ని కృష్ణ ఇప్పుడు చెప్పుమా అన్నారు వాళ్ళు. ఓ కృష్ణ, నువ్వు చాలా కొంటె పని చేశావు. మా యొక్క హృదయాలను దొంగతనం చేశావు. దొంగతనం అంటే వాళ్ళకి తెలియకుండా తీసేసుకోవడం దొంగతనం. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ హృదయం కృష్ణుడు యందు ప్రవేశించి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పులిబాబా, ఎంత కష్టపడ్డావు, అది ఎంత కొట్టుకుంది, దాన్ని ఎంతగా కష్టపడి నువ్వు చంపావు. బాబా నువ్వే రాజు అంటే నువ్వే. అందుకని శుభ్రంగా
మీరు స్నానం చేసుకొని ఆ నదిలో ఒక పారి అందరూ ఒక ములక వేసి అందరూ రండి, అంతవరకు నేను చూసుకుంటాను కదా, ఎక్కడ పోతుంది ఇది. ఆ నక్క మాటలను మిగతా జంతువులంతా నమ్మి అందరూ నది వద్దకు వెళ్ళే స్నానం చేయటానికి. ఈ లోపల నక్క తన బుర్రలో ఈ జింకని ఎలా సొంతం చేసుకోవాలా అని చకచకా వేగంగా ఆలోచించింది. సొంతం ఏదో కాస్త తినేసి ఉంటే బాగుంటుంది, సొంతం చేసుకోవాలా, ఒకే రోజు తినలేదు కదా. ఇంతలో పులి చక్కగా స్నానం చేసి అందంగా తయారై అక్కడికి వచ్చింది. మనస్సులో కలతపడుతున్నటువంటి నక్కను చూసి దాని ప్రవర్తన చూసి ఇలా అంది, మిత్రమా నక్కబావా, నువ్వు మా అందరికెల్లా బుద్ధివంతుడివి కదా, తెలివి గలవాడివి కదా, అలాంటి నువ్వే బాగా ఆలోచిస్తూ సతమతమైపోతున్నట్లుగా అనిపిస్తున్నావు. అసలు ఏం ఆలోచిస్తున్నావు? ఈరోజు దీన్ని మనం తిందాం, అందరూ కలిసి హాయిగా తిరుగుదాం, సంతోషంగా ఉందాం, ఇక దేని గురించి ఆలోచించకు అంది. అంతే కదా, తినేసుకుందాం. అప్పుడు నక్క అంటుంది, విచారంగా ముఖం పెట్టిందట, ఓ పులిబావా పులిబావా, ఆ ఎలుక నీ గురించి ఒక మాట చెప్పింది. ఆ మాటను చెప్పకూడదు అనుకున్నాను, పెట్టాడు, చెప్పకూడదు అనుకున్నాను, అయినా చెప్పక తప్పటం లేదు. చాలామంది చాడీ చెప్పేటప్పుడు అది ఏమిటంటే, ఆ మాటలను అది చెప్పిన విధంగానే చెబుతాను విను. చిచి, ఆ పులికి అసలు బలమే లేదు తెలుసా. అది నేనే జింకను చంపానని అనుకుంటుంది. అది ఏంటో దానికి అట్లా పెద్దగా పెరిగిందంతే. అదంతా పచ్చి అబద్ధం తెలుసా నక్కబావా. అది చంపలేదు, అసలు మొదట నేనే జింకను చంపాను, తర్వాత పులి పడగొట్టింది అంతే. నేను కాళ్ళు కొరక్కపోతే ఆ పులిబావ ఏం చేసేవాడు. అందుచేత అది ఈరోజు ఆకలి తీర్చుకుంటుంది అంటే అది నా భుజబలం వల్లనే దాని ఆకలిని తీర్చుకుంటుంది. నేను ప్రాణం ఇచ్చాను, బతుకుతుంది, తిరుగుతుంది, అది నాదే అంత అంది. అట్లంది నా దగ్గర. కనుక దాని సహాయంతో లభించిన ఈ భోజనాన్ని నువ్వు తినటం నాకు ఇష్టం లేదు. అంత ఔమర్యాదగా అనిన తర్వాత నువ్వు మొదటే రాజు, నువ్వు ఎంత ఔమర్యాదగా అనిన తర్వాత అది చేసినటువంటి భిక్షం నువ్వు తింటావా? బాగుండదు కదా. రాజు లాంటి నువ్వు ఆ నీచమైన తిండిని తినటం నాకు నచ్చలేదు అంది. పులి అప్పుడు అంటుంది, మిత్రమా, ఎలుక ఉద్దేశం ఏమైనా సరే నాకు మాత్రం అది మంచి మాట చెప్పింది, నా కళ్ళు తెరిపించింది. లేకపోతే ఇతడు నీచుడు, ఎవరో తెచ్చిన ఆహారాన్ని తిని బ్రతికేవాడు అనే నిందపడేవాడిని, జీవితాంతం నవ్వుల పాలు అయ్యేవాడిని కదా, అప్రతిష్టల పాలు అయ్యేవాడిని. ఇక నుంచి నా భుజబలంతోనే, నా శక్తితోనే ఆహారాన్ని సంపాదించుకుంటాను. అందరితో చెప్పుకుంటుంది ఇది వెళ్ళి ఎలక, నా నుంచే బతుకుతున్నాడు పులిబావా అని. అందుకని ఇది బాగలేదు, నేను రాజు కదా, నా నుంచి బతకటం ఏమిటి, వాడి నుంచి, నేను ఎలుక నుంచి బతకటం ఏమిటి, నా స్వయశక్తితోనే నేను పట్టుకుంటాను, ఇంకొకరు సహాయం నాకెందుకు, నా శక్తితోనే ఆహారాన్ని సంపాదించుకుంటాను, ఈ ఎంగిలి భోజనం నాకెందుకు, ఆహారాన్నే నేను తింటాను అని అడవిలోకి వెళ్ళిపోతుంది. ఇది ఎంగిలి, ఇది ఎలక ఎంగిలి. అవును బావా, ఎలక ఎంగిలి, అదిగాక ఎలక ఎంగిలి తినరాదు అని చెప్పారు పెద్దలు. ఎలక ఎంగిలి తింటే ఒళ్ళంతా నసపడుతుందట, ఒళ్ళంతా గీరుకొని అవుతుంది. వద్దు, ఎలక ఎంగిలి నీచం వాడు అని చెప్తున్నది. అదిగాక అందరితో చెప్పుకొని వస్తుంది, ఎలకంటే నీచాతి నీచం, నీకు తెలీదా మహారాజా? అవునవును, నువ్వు చెప్తుండేది బాగుంది, దాని యొక్క ఎంగిలి తినటమే నాకు ఇష్టం లేదు, అసలు దాన్ని కొరకమని చెప్పటమే తప్పైపోయింది అని. ఇది అక్కర్లేదు, ఈ ఎంగిలి ఆహారం నేను తిన్ను, అది ఎలక ఎంగిలి అని అడవిలోకి వెళ్ళిపోయింది. కోపం చేసుకొని వెళ్ళిపోయింది. దాన్ని చూసి నక్క సంతోషించి, అదే కదా కావాలా, అబ్బా పెద్ద పీడ తొలగింది అనుకో. తర్వాత ఎలుక చక్కగా స్నానం చేసి అందంగా, ఎలుకకి అందం తయారైంది. ముఖాలకంతా పౌడర్ వేసుకొని, మంచి గుడ్డలు వేసుకొని అంత అందంగా
వయ్యారంగా నడుచుకొని వచ్చింది. అక్కడికి వచ్చింది. జింక మాంసాన్ని తినాలని ఆశగా చూసి దగ్గరికి వెళ్ళింది. నక్క అది గమనించి ఎలుకతో ఇలా అంది, ఓ మిత్రమా, ఒక్క నిమిషం ఆగు, తిందాం. తినే ముందు నెమలి అన్న మాటను విని ఆ తరువాత ఈ జింకనంతా నువ్వే తినేసేయి అని నెమలి మాటల్ని ఇలా చెప్పిందట. జింక, నేనీ జింక మాంసాన్ని తినను. మాంసం తినటం తప్పు, రోగాలు వస్తాయి. పైగా ఈ మాంసము విషపూరితమై ఉంది, అందుచేత నేను దీనిని ముట్టుకోను. నువ్వు ఒప్పుకుంటే, నువ్వు అంగీకరిస్తే ఆ ఎలుకని తినేసి నా ఆకలి తీర్చుకుంటా అని నెమలి నాతో పలికిందయ్యా. ఆ నెమలి ఎప్పుడు నిన్నే చూసేది. అది అసలు అది విషం ఎక్కిందట. అది 2 నోర్లు పడ్డాయట, ఒకటి పులిది, ఒకటి ఒకటి ఎలకది. 2 ఎంగిలి కలిస్తే విషం ఎక్కుతుంది. అబ్బో, అదే, అవునా, అట్లా అవుతుందా? అవునవును, అందుకని నువ్వు అంటే నేను ఆ ఎలుకనే తినేసుకుంటాను. ఆ మాటలు విని ఎలుక, అందరూ పెద్దోళ్లే, నేనే చిన్నోడిని. పెద్దోళ్ళకు శక్తి ఉంది, బలం ఉంది. చిన్నోళ్ళను తొక్కేస్తారు, వారు ఏమైనా చేస్తారు, ఏదైనా చేస్తారు. పెద్దోళ్ళు మాటే నెగ్గుతుంది, వారు చేసిందే చెల్లుతుంది. కనుక ప్రస్తుతం నా ప్రాణాలు నేను తగ్గించుకోవటమే మంచిది. ఎందుకంటే నెమిలి చూడండి అట్లా వస్తుంది, అల్లాడుకొని వస్తున్నది, నన్ను చూడటానికే వస్తుంది. అది అని నన్ను దక్కించుకోవాలని భయపడి ఆ కలుగులోకి దూరిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి ఇంక నేను దొరకను అంటే లోపల ఆ బిల్లలోకి వెళ్ళిపోయింది. దాన్ని చూసి నక్క చాలా సంతోషించింది. 2 ప్రాణులు వెళ్ళిపోయా. తర్వాత తోడేలు చక్కగా స్నానం చేసుకొని వచ్చింది. తోడేలు ఒకటి ఉంది, పెద్దది, అందంగా తయారైంది. కొంచెం సెంటు కూడా పోసుకొని వచ్చింది. వాడు దానికి తెలుసు ఏ చెట్టుకి శరీరాన్ని ఇట్లా అంటే ఆ సెంటుగా ఉంటుందా, అది సెంటు కూడా పోసుకొని వచ్చింది. అక్కడికి వచ్చింది. చందనపు చెట్టు ఉంది, ఆ చందనపు చెట్టును వెళ్ళి రుద్దుకుంది బాగా. జింక మాంసం తినాలని మీసాలు నువ్వుకుంటూ వచ్చింది. నక్క అది గమనించింది. ఇలా అంది, ఓ సోదరా, వాళ్ళందరినీ బావా అని ఏమేమో అనింది. దీన్ని మాత్రం సోదరా అంటుంది. నా మాట దగ్గరే కదా, నా మాట విని ఈ మాంసాన్ని అంతా నువ్వే తిను. అయితే ముందు ఆ పులి చెప్పిన మాటను విని ఆ తర్వాత తిను. దానికి నీ మీద ఎందుకో బాగా కోపం వచ్చింది. కారణం నాకు తెలియలేదు. అయితే నీ పేరు ఎత్తగానే అది గాండ్రిస్తుంది, నా మీదకు దూకుతుంది. అంత కోపంగా ఉంది ఇది. ఇప్పుడు తన భార్యతో కలిసి ఇక్కడికి రావాలని భార్యతో కలిసి వస్తుందట. ఈ 2 పిల్లలేరే ఉన్నాయట, దాంతో కూడా కలిసి వస్తుందట. అడవిలోకి వెళ్ళింది, త్వరలోనే వస్తానని చెప్పింది. అందుచేత నీకు కీడు కలగబోతుంది, ఈరోజు నీ మీద పడి తినాలని నా దగ్గర చెప్పింది అని నాకు తెలిసింది. కనుక అది తిరిగి వచ్చే లోపలే నువ్వు ఏం చేయాలనుకున్నావో అది చేసేసాయి, ఈ మాంసాన్ని తినేసాయి అంది. ఆ మాటలు విన్న వెంటనే జింక మాంసాన్ని తినాలని నోరు తెరిచిన తోడేలు నోరు మూసుకుంది. ఎందుకంటే వచ్చి ఏం చేస్తుందో ఆ పులి అని. తోక ముడుచుకుంది. భయంతో అడవిలోకి వేగంగా పరిగెత్తింది. నేను ఇక్కడ ఉంటే కదా, నాకు అక్కర్లేదు, నేను నా ఆహారం నేను సంపాదన చేసుకుంటానని వెళ్ళిపోయింది. దాన్ని చూసి నక్క చాలా సంతోషించింది. సరిగ్గా అదే సమయంలోకి అక్కడికి నెమలి అందంగా తయారై అన్ని కళ్ళు విప్పుకొని వచ్చింది. ఆ నెమలితో నక్క అంటుంది, ఇలా అంది, సోదరా, ఇది నా బాహుబలం, నా పరాక్రమం. ఆ 3 నా చేతిలో ఓడిపోయారు, నన్ను చూసి పరిగెత్తిపోయారు, ఎక్కడికో పారిపోయారు. ఇక నువ్వే మిగిలావు. ఇక నీ సంగతి నేను చూస్తా, నీ అంతు నేను తేలుస్తా అంటే వాళ్ళనేమో చేసినట్టుగా అది ఆట చేస్తున్నది, నాటకం చేస్తున్నది. నీకు ధైర్యం ఉంటే నాతో యుద్ధం చెయ్యి, నన్ను గెలుచు, తర్వాతే ఈ మాంసాన్ని తినొంది. ఈ మాట విని నెమిలి, సోదరా, అంత మాటలెందుకు, నువ్వు వీరుడు, పులినే పోనిచ్చావు,
తోడేళ్ళనే పోనిచ్చావు, పరిగెత్తిపోయారు. మరి నువ్వు శూరుడు అని అర్థమవుతుంది. నా మీద ఎందుకు పడతావు? మురుగరాజు అంతటి వాడే ఓడించావు, అంతటి వాడినే నువ్వు ఓడించావు. తోడేలినే బెదిరించావు, తెలివిగల వెలుకనే నలిపేశావు. అంతటి వాడైనటువంటి నీతో నేను పోరాడలేను కదా, అసలు పోరాడే ఉత్సాహము నాకు లేదు అని నెమలి వెళ్ళిపోయింది. నేను వెళుతున్నానయ్యా, నువ్వు ఏమన్నా చేసుకో దీన్ని అని దాన్ని చూసి నక్క సంతోషించింది. తన ఆలోచన ఫలించినందుకు నక్క ఎంతో సంబరపడిపోయింది. ఆ మాంసాన్ని అంతా తానే తినేసింది. నేను దాచిపెట్టుకుంది కూడా. ధృతరాష్ట్ర అంటే ఏమర్థం? నక్క బుద్ధి గల ధృతరాష్ట్ర అని అర్థం ఇక్కడ. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ కథలో నక్కలాగానే రాజు కూడా నిత్యము ప్రవర్తిస్తూ ఉండాలి. నేను డైరెక్ట్గానే అనేశాడు, నక్కలాగా ఉండాలి అనేశాడు. సుఖపడటానికి ప్రయత్నిస్తూ ఉండాలి, వృద్ధి చెందాలి, పిరికివానికి భయపెట్టాలి, పిరికివారిని వీరులకు మ్రొక్కి లొంగ తీసుకోవాలి. ఇది నీతి శాస్త్రవేత్తలు చెప్పిన విషయం. పేరాస కలవాడిని డబ్బుతో వశం చేసుకోవాలి, తక్కువ వారిని తనంత వారిని పరాక్రమంతో లొంగ తీసుకోవాలి. మంచి కథను ఇంత అర్థమయ్యేలాగా చెప్పాను కదా నీకు. ఇప్పుడు మరొక బ్రహ్మాండమైన మాట, అది కూడా నీకు చెప్తున్నాను విను. రాజు యొక్క ఐశ్వర్యాన్ని కోరి కొడుకైనా, స్నేహితుడైనా, సోదరుడైనా, తండ్రి అయినా, పూజ్యుడైనా సరే శత్రువుగా మారితే వారిని ఆలోచించకుండా సంహరించాలి. మనకు మహాభారతంలో ఇంతవరకు నీతి కథలు, నీతి శాస్త్రము, బతికే విధానం అన్నీ వచ్చాయి. చెడిపోయేది ఎట్లా, ఎవరితో ఎట్లా చెడుతారు అనేది కూడా దీన్ని మనకు చెప్పుకొని వచ్చారు వ్యాస భగవానులు. అంతేగాని ఇదేదో కథ అనుకోవకండి. మనకు బోధించేటువంటి ఒక నీతి. ఎవరితో స్నేహం చేయాలా, ఎవరితో చేయకూడదు. ఎంత పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు, కణికుడిని ఎందుకు పిలిపించాడు? కణికుడు ఇటువంటి చాడీలు మాటలు చెప్పి మనసును పాడు చేసేటువంటి వాడు కణికుడు. వాడు కూడా ఒక మంత్రినే, పనిలేని మంత్రి, చిట్ట చివరి మంత్రి. వాడిని పిలిపించుకొని వీడితో ఇంతగా మాట్లాడుతున్నాడంటే చాలా చెడ్డవాడితో. చక్రవర్తి అయినటువంటి మహారాజు చెడ్డవాళ్ళతో మాట్లాడకూడదు. మాట్లాడితే వాళ్ళదో బుర్రలో ఉండేదంతా ఎక్కిస్తున్నాడు. వారిని ఎంత ఆలోచించకుండా సంహరించాలి వాళ్ళు ఎవరే కానీ. ధనమిచ్చి కానీ, విషం పెట్టి కానీ, మాయలు పన్ని కానీ, మాటలలో బెదిరించి కానీ శత్రువును చంపాలి. శత్రువును ఎప్పుడూ ఉపేక్షించరాదు. ఇద్దరు రాజుల మధ్య గెలుపు అటు ఇటుగా ఊగుతున్నప్పుడు శ్రద్ధ ప్రధానం. అప్పుడు నీతి శాస్త్ర మర్యాదలను పాటించిన రాజే గెలుస్తాడు, వృద్ధిలోకి వస్తాడు. అంటే నీతితో గెలిచాల. గర్వంతో తెలియకుండా, కర్తవ్యాలు తెలియకుండా, గ్రహించుకోకుండా దారి తప్పి ప్రవర్తించిన వాడు పూజ్యుడైనా సరే శిక్షించి తీరవలసిందే, అదే న్యాయం అని నీతి శాస్త్రం చెబుతుందయ్యా. మనసులో ఒకవేళ కోపం ఉన్నా లేనట్టుగా కనిపించాలి, చిరునవ్వు నటిస్తూ పలకరించాలి. ఇదే మోసం, లోపల ఒకటి బయట ఒకటి. ఈయన నేర్పించాడేమో కణికుడు. కోపంతో ఎప్పుడూ ఎవరిని తిరస్కరించకూడదు. శత్రువుకు దెబ్బ కొట్టాలా అనుకున్నప్పుడు, దెబ్బతీస్తున్నప్పుడు కూడా ప్రియంగానే మాట్లాడాలి. దెబ్బతీసిన తరువాత అతడిపై దయ చూపిస్తూ, దుఃఖిస్తూ కన్నీరు కార్చాలి. అబ్బా, ఎంత చెడు విచారాన్ని బోధిస్తున్నాడు. శత్రువును మంచి మాటలతో ఓదార్చి ధర్మాన్ని బోధించాలి. అదే నీకు తెలిసిన పుస్తక ధర్మం. అప్పుడు ధనాన్ని కూడా ఇవ్వాలి. మంచిగా వ్యవహరించి తన పట్ల అతడికి విశ్వాసం కలిగించాలి. అతడు దారి తప్పిన వెంటనే వధించాలి. ధర్మాన్ని దంభంతో అనుసరిస్తూ ఉండే తీవ్రమైన అపరాధం చేసినా కూడా ఆ దోషం కప్పబడిపోతుంది. అంటే శత్రువుల్లో ఎవరైనా త్వరగా చంపాలని అనుకుంటే అతడింటికి నిప్పి పెట్టాలి. తన రాజ్యం నుంచి దరిద్రులను, నాస్తికులను
దొంగలను వెళ్ళగొట్టాలి. శత్రువు దగ్గరకు వస్తే లేచి స్వాగతం చెప్పాలి, ఆసనం ఇవ్వాలి, భోజనము పెట్టాలి, ఏదైనా వస్తువును కానుగ్గా ఇవ్వాలి. ఇలాంటివన్నీ చేస్తే శత్రువుకు నమ్మకం కలుగుతుంది కదా. నమ్మకం కలిగిన తరువాత అతన్ని వధించాలి. పాము తన పదునైన కూరలతో కాటు వేసినట్టుగా ఇలా శత్రువు మళ్ళీ పైకి లేవకుండా దెబ్బతీయాలి రాజా. వీళ్లతో ఇబ్బంది కలుగదు అనుకున్నప్పుడు వాళ్లతో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. వీడి వల్ల మనను ఇబ్బంది పెడతాడు అనేవాడి విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరితో ఇబ్బంది ఉండదు అని అనుకుంటామో వాళ్ళ దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలా. ఇబ్బంది ఉంటుందంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సందేహించదగినవాడు, భయానికి కారకుడైతే అతడు సర్వనాశనం చేస్తాడు. అందుచేత అతన్ని వధించాలి. న విశ్వసేద విశ్వస్తే విశ్వస్తే నాతి విశ్వసేత్ విశ్వాసాద్ భయముత్పన్నం మూల్యాన్యపి నికృంతతి. నమ్మకూడని వాడిని ఎప్పుడు నమ్మరాదు, నమ్మిన వాడిని కూడా పూర్తిగా నమ్మరాదు. ఎందుకంటే నమ్మిన వాడి ద్వారా కలిగే భయం సమూలంగా రాజును నాశనం చేస్తుంది. రాజు బాగా పరిశీలించి తన రాజ్యంలోనూ శత్రు రాజ్యంలోనూ చక్కని గూఢచారులను ఏర్పాటు చేసుకోవాలి. శత్రు రాజ్యంలో నాస్తికులకు తాపసులను గూఢచారులుగా నియమించుకోవాలి. తాపసులు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళొచ్చు, అందుకని వాళ్ళను గూఢచారులుగా చేసుకుంటే అనుమానం రాదు. గూఢచారులు ఉద్యానవనాల్లోనూ విహార క్షేత్రాల్లోనూ దేవాలయాల్లోనూ సందుగొందుల్లోనూ సమస్త తీర్థాలు 4 వీధులు కలిసే కూడలి ప్రదేశంలోనూ బావులు పర్వతాలు అడవులు 4 కలిసే ప్రదేశాల్లోనూ నదుల వద్ద సంచరిస్తూ ఉండాలి. అన్ని చోట్ల పెట్టాల. ఇది రాజనీతి. చూడండి, దుర్మార్గమైన రాజనీతి. రాజైన వాడు వినయశీలుడుగా ఉండాలి. ఏదో కొంచెం అది ఇది 2 చెప్తున్నాడు. రాజు మనస్సు మాత్రము కత్తిలాగా ఉండాలి. ఎంతటి భీకర కార్యాన్ని తలపెట్టినా కూడా రాజు చిరునవ్వు నవ్వుతూనే ఉండాలి. అవసరమైతే చేతులు జోడించి దొంగ శపథాలు చేయాలి, సమాధానపరచాలి, తల వంచి కాళ్లకు కూడా మొక్కాలి, ఆశ చూపించాలి. ఇవన్నీ ఐశ్వర్యాన్ని పొందాలనుకునే రాజు చేయాలి. పుష్పించినా ఫలించదు, ఫలించినా అందవు, పచ్చివైన పండులాగా కనిపిస్తాయి. అలా అటువంటి వృక్షంలాగానే రాజు కూడా ప్రవర్తించాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా తాను మాత్రం నష్టపోకుండా చూసుకోవాలి రాజా. నీతివేత్త అయిన రాజు నిండుగా పువ్వులు పూసి ఫలాలు లేని వృక్షంలాగా ఉండాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.